ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మిషనరీ కోసం మీకు చెప్దామని ఆశపడుతున్నానండి. ఒక మిషనరీ ఉన్నాడు. తను ఇంగ్లాండ్లో పుట్టాడు, కానీ ఇండియాలో సిచ్యువేషన్స్ బాగాలేవని, కండిషన్స్ బాగాలేవని, భర్త చనిపోతే భార్యను చంపేస్తున్నారు, కుష్టి వ్యాధులను చంపేస్తున్నారు, ఇంకెన్నో హింసలు ఇండియా గురి అవుతుందని చెప్పేసి తాను ఇంగ్లాండ్ వదిలేసి మన భారతదేశానికి వచ్చాడండి. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కానీ వెనకకి తిరిగి చూడలేదు. నా ఇంగ్లాండ్కి నేను వెళ్ళిపోదాం, ఏంది కష్టాలు, రూపాయి లేని సమయం కూడా నేను ఫేస్ చేస్తున్నాను. తన కొడుకుని కూడా తను కోల్పోయాడు, కానీ వెనకకి తిరిగి చూడలేదు. ఎన్ని అవమానాలు వచ్చినా వెనకకి తిరిగి ఇంగ్లాండ్కి వెళ్ళిపోదామని అనుకోలేదు. దేవుని పని కదా అని ఎంత హింసలు పడుతున్నా 2 అడుగులు ఇంకా బాధలో ఉన్నా కానీ 2 అడుగులు ముందుకే వేశాడు, కానీ వెనకకి మాత్రం వేయలేదండి. తనే మన విలియం కేరీ గారు. ఎంత అభివృద్ధి చెందించారు, ఇక్కడ హాస్పిటల్స్ కట్టారు, స్కూల్స్ కట్టారు, ఎంతో మిషనరీగా తను ఎంతో ఈ దేశంలోనే మంచి పేరు పొందుకున్నారు. ఈరోజు మనము ఎన్నో ఇబ్బందులు వస్తే, చిన్న చిన్న కష్టాలు వస్తే వెనుకకు అడుగేస్తాము, దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. ఏంది దేవా? కాదండి, మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? నీకు ఇబ్బంది వస్తే, నీకు కష్టం వస్తే వెనకకి అడుగు వేయకుండా ఆ కష్టం ఉన్న టైంలో ఇంకా 2 అడుగులు ముందుకు వేయండి. కష్టం కూడా రేపు మంచిగా మారుతుంది. కష్టం కూడా రేపు మీకు అభివృద్ధి. మీలో దేవుడు ఈరోజు కష్టం ఇస్తున్నాడంటే ఒక లెవెల్కి ఎక్కిద్దామని అండి, 2 ఆశీర్వాదం మీకు ఇద్దామని. ఆయన నిందించకండి, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉందాం. ఆమెన్.